కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ పెను ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనమవడం అత్యంత విషాదకరం. మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే కనీసం బస్సు నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా లోపలే 14 మంది కాలి బూడిదయ్యారు. ఈ దుర్ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు స్థానిక హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రమాద తీవ్రతను చూసి స్థానికులు సైతం కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషయం తెలియగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ వరుస ప్రమాదాలు సామాన్యులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రహదారి భద్రతపై ప్రశ్నలను తలెత్తుతున్నాయి. సరిగ్గా ఇదే అంశంపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. కేవలం సానుభూతి వ్యక్తం చేసి ఊరుకోకుండా నిఖిల్ ఈ వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. గత 6 నెలల్లోనే ఇది 4వ పెద్ద ప్రమాదమని, ఇప్పటి వరకు 100 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కఠినమైన నిబంధనలు, క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు ఉంటేనే ఇలాంటి ఘోరాలను అరికట్టగలమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నిఖిల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నితిన్ గడ్కరీతో పాటు తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులను ట్యాగ్ చేస్తూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సెలబ్రిటీలు సైతం ఇలాంటి సామాజిక అంశాలపై బాధ్యతాయుతంగా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరిచి ప్రైవేట్ ట్రావెల్స్ ఫిట్నెస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిఖిల్ చేసినటువంటి ఈ ట్వీట్ ముఖ్యంగా 4 ఇన్సిడెంట్స్, అంటే గతంలో కర్నూలులో జరిగినటువంటి ఈ బస్ యాక్సిడెంట్లో బైకును ఢీకొట్టడంతో బైకు పెట్రోల్ ట్యాంక్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఆ తర్వాత బస్సుకు వ్యాపించడం, బస్సులో ఉన్నటువంటి దాదాపు 22 మంది సజీవ దహనమైనటువంటి విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకే అటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చేవెళ్లలో కూడా ఇలాంటి బస్సు ప్రమాదం జరగడంతో టిప్పర్ లోడుతో, అంటే కంకర్తో వెళ్తున్నటువంటి టిప్పర్ ఒక్కసారిగా ఢీ కొట్టడంతో నేరుగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 19 మంది మృత్యువాత పడ్డారు. అలాగే ఇప్పుడు తాజాగా ఏపీలో ఉన్నటువంటి మార్కాపురం సమీపంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో 14 మంది చనిపోవడం, ఇలా వరుస ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కొన్ని నెలల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు జరగడంతో ఇప్పుడు నిఖిల్ ట్వీట్ చేయడం ఇప్పుడు యావత్తు చర్చనీయాంశంగా మారింది.